మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థించారా? ఎలా ఉన్నారు? టీ కాఫీలు తాగారా? నెమ్మదిగా చాలా ప్రశాంతంగా అయిన తర్వాత మెల్లని స్వరం మీరు ప్రారంభించి చూస్తున్నారు. అయినా పర్వాలేదు, మెల్లని స్వరం మీరు నెమ్మదిగా చూసినా కూడా దేవునితో మాట్లాడడం మాత్రం టీ కాఫీ కంటే ముందుగా దేవునితో మీరు కలవండి, మాట్లాడండి. ఆయన ప్రాముఖ్యము, ఆయన వాక్యం ప్రాముఖ్యము. ఆయన మన జీవితంలో ఉండడం, మనం ఆయనను కలుసుకోవడం చాలా ప్రాముఖ్యమండి. అందుకని ఎవరిని కలుసుకోకపోయినా, ఎవరితో మాట్లాడకపోయినా మొట్టమొదటిగా ఫస్ట్ ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి. మీ జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన కార్యములు ప్రభు చేస్తాడు. ఎందుకంటే ఆయన ఎంతగా ప్రేమించాడు దేవుని బిడ్డలారా. ఆయన ప్రాణమును ఇచ్చేసేంతగా ప్రేమించాడు. ఆయన ఒంటిలో ఉన్న రక్తపు చుక్కలన్నీ కూడా మన కొరకు దారపోశాడు. అందుకని ఆయనను మనం ప్రేమించాలి. నిస్వార్థముగా మనం ఆయనను ప్రేమించినప్పుడు ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన త్యాగం అంతా కూడా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉంటే నువ్వు చాలా ఆనందిస్తావు, సంతోషిస్తావు. నీ జీవితం మహిమకరముగా ఉంటుంది. ఒక ఉన్నతమైన కార్యములు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. కనుకనే ప్రభువును నిత్యము జ్ఞాపకం చేసుకొని ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో సావాసం చేస్తూ, ఆయన చేతిలో చేయి పెట్టి, ప్రభువా ఇదిగో నా జీవితం, నేను నీతో నడుస్తున్నాను అన్నప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, చాలా బాగుంటావు. కనుక ప్రతిరోజు దేవునితో నడుస్తూ ఉండండి. మీ అనుభవాలు చాలా అద్భుతముగా ఉంటాయి. కనుక ఈరోజు ప్రభు మనతో ఉన్న వాక్యం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం, మన సమాధానము కొరకు ఆయన మీద శిక్ష వేసుకున్నాడు. మనము బాగుండాలి, మనం సంతోషముగా ఉండాలి, మనము మన జీవితం అంతా కూడా చాలా ఆహ్లాదకరముగా, ఆరోగ్యముగా, క్షేమముగా, సమాధానముగా, దీవెనకరముగా ఉండాలని సిలువ పైన నీ కొరకు అన్ని త్యాగములు చేశాడండి. సమాధానమైన శిక్ష ఆయన మీద వేసుకున్నాడట. అంటే నువ్వు పొందే అసమాధానం అంతా ప్రభు తీసుకున్నాడు. నువ్వు పొందే అవమానములన్నీ ప్రభు తీసుకున్నాడు. నువ్వు భరించవలసిన అన్నిటినీ, దోషములన్నిటినీ ఆయన మీద వేసుకొని నీకు స్వస్థతనిచ్చాడు, విడుదలనిచ్చాడు, సుసంతతనిచ్చాడు. చాలా స్వేచ్ఛగా బ్రతకడానికి ప్రభు మనకు కృప చూపించాడు. అంత మంచి దేవుణ్ణి ఎలా ప్రేమించాలండి? ఎంత ప్రేమించినా తక్కువే. ఆయన ప్రేమకు మనము సాటి సమము ఏమీ చేయలేం. ఆ ప్రేమతో దేన్ని తూచలేము, దేన్ని చేయలేము. ఏది త్యాగము చేసినా ఆయన ప్రేమకు సమతూలము కాదండి. అందుకని నిత్యము ప్రభుతో మాట్లాడితే చాలు. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన చాలా దీర్ఘశాంతము కలిగిన వాడు. అబ్బా తండ్రి అని పిలవగానే ప్రభు మన పక్కనే ఉండి మన భుజము తట్టి నీకేం కావాలి అని అడుగుతాడు. అందుకని ఆయన్ని ప్రేమించండి, ఆయనతో నడవండి. చూడండి, వాక్యాన్ని మరలా చదువుతూ ఉండండి, మంచిగా వాక్యము ధ్యానిస్తూ ఉండండి, వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇతరులతో మాట్లాడినప్పుడు కూడా వాక్యం షేర్ చేస్తూ, వాక్యాన్ని ఎత్తిపడుతూ మాట్లాడండి. వాక్యం చెప్తూ వారిని ఓదార్చండి. ఎవరైనా బాధలు, దుఃఖంతో ఉన్న నీ సహోదరి, నీ ఒక స్నేహితులు ఎవరున్నా కూడా ఈ వాక్యం చెప్తూ వారిని ఓదార్చండి. చాలా దీవెన వారు పొందుకుంటారు. కనుక ఈ వాక్యంలో నుంచి ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడో మంచి కామెంట్ పెట్టండి. మనందరము కలిసి ప్రభును స్తుతించి ఆయనను ఘనపరిచినట్లుగా ఇతరులకు షేర్ చేయండి. వాక్యాన్ని పంచుతూ ఉండండి. మీరేం పంచకపోయినా వాక్యాన్ని పంచుతూ ఉండండి. దేవుడు అద్భుతమైన దీవెన మనకి ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, ఎంతమంది అయితే నీ శిల్వ త్యాగమును జ్ఞాపకం చేసుకొని శిల్వ ధ్యానాలు చేస్తున్నారో అందరి మీదికి నీ సమాధానం, నీ శిల్వ త్యాగములో ఉన్న ప్రతి దీవెన, ఆశీర్వాదము, మేలులు వారి మీదికి వచ్చునుగాక. ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరగాలి, స్వస్థత జరగాలి, విడుదల జరగాలి. చేతి పనులు, ఉద్యోగాలు ప్రభా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ప్రభా, చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానం,
జ్ఞాపక శక్తి వారికి అనుగ్రహించండి, ఆరోగ్యంతో నింపండి అయ్యా. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దయవారిని అయ్యా కాచి కాపాడాలి. ఆరోగ్యము, క్షేమము వారి నోటి నిండా నవ్వుడునట్లుగా తండ్రి, వారి బ్రతుకు దినములన్నిట కృపాక్షేమము వారి వెంట వచ్చినట్లుగా సహాయం చేయండి. మేలుతో నింపమని, అద్భుతాలు చేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.